అడవి నుంచి బయటకు వచ్చిన నిష్క ఊరంతా ఆశ్చర్యంతో ఆమెను తిలకించింది. ఆ అడవిలో అడుగుపెట్టిన వారెవరూ తిరిగి రావడం లేదు, కాని ఆమె మాత్రం తిరిగి వచ్చింది. కాని ఆమె లోపల ఏదో మారిపోయింది. ఆమె రాత్రిళ్ళు నిద్రపోయే సమయంలో తన చెవుల్లో ఒక్క మాట మాత్రమే మోగేది. వెళ్ళిపో, నీకు తెలియదు. తల్లి, తండ్రి ఎంతో ఆనందించారు. కాని వారిని నిష్క కౌగిలించుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా వారిలో ఏదో మార్పు కనిపించేది. వారు ఎంతో భయం చెంది ఆమెను చూసేవారు. కుర్చీలో కూర్చొని కదలకుండా ఉండిపోయేవారు. కొన్ని రోజులు గడిచాయి. నిష్క మామూలుగా ఉన్నట్లే కనిపించేది, కాని చిన్న చిన్న విషయాలు వింతగా మారాయి. పగలు చాలా సాధారణంగా ఉండేది, కాని రాత్రివేళల ఆమెకు తన చుట్టూ గాలిలో ఏదో వింతగా అనిపించేది. సాయంత్రం ఇంట్లోని కుక్క గట్టిగా మొరిగేది. ఒక్కసారి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసినప్పుడు అది కొన్ని క్షణాలు తన కదలికలను అనుకరించలేదు. ఊరివాళ్లలో ఒకరు ఒకరోజు నిష్క దగ్గరకు వచ్చి ఇలా అడిగేరు, నువ్వు తిరిగి వచ్చావు, కాని నువ్వు నిజంగా నువ్వేనా? నిష్కకి ఆ మాట వింటే వణుకు వేసింది. ఒకరోజు ఆమె నిద్రలేని రాత్రులకు కారణం కనుగొనాలని నిశ్చయించుకుంది. ఇంట్లో అందరూ నిద్రపోయిన తరువాత ఆమె లేచి అర్ధరాత్రి అద్దం ముందు నిలబడి తనను తాను గమనించింది. ఏమీ మార్పులేదు. కాని గడియారం 12 దాటిన తర్వాత ఆమె ప్రతిబింబం చిరునవ్వు చిందించింది. కాని నిష్క నవ్వలేదు. ఆమె ఊపిరి ఆగిపోయినంత పని అయింది. వెనక్కి తిరగబోతుండగానే ఆ ప్రతిబింబం వెనక్కి తిరగలేదు. నువ్వు తిరిగి వచ్చావు, కాని ఇక్కడే ఉండలేవు, అది నీ ఇంటి నుంచి త్వరలో నిన్ను పిలుస్తుంది. ఆ మాట విన్నాక నిష్క గుండె ఆగినంత పని అయింది. ఆమెకు అర్థమైపోయింది, ఆ అడవిలో ఏదో ఆమెను పట్టుకుంది అని. అది ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. మరుసటి రోజు నిష్క ఎవరికీ కనబడలేదు. ఆమె తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. ఊరివాళ్లు అడవిలో వెతికారు. కాని ఆమె కాలు ముద్రలు మాత్రమే కనిపించాయి, అవి అడవిలోకి వెళ్లాయి. అయితే వాటి మధ్య ఎక్కడా వెనక్కి వచ్చిన గుర్తులు లేవు. ఆ రోజు నుంచి అర్ధరాత్రి ఆ అడవిలో నడుస్తున్న పాదాల శబ్దం వినిపిస్తూనే ఉంది. నిజంగా నిష్క తిరిగి వచ్చిందా, లేక ఆమె ఇప్పటికీ అక్కడే ఉందా? సమాప్తం, లేదా ఒక కొత్త మొదలు? నిష్క అదృశ్యం అయి నెలలు గడిచిపోయాయి. ఊరివాళ్లంతా ఆమె గురించి మాట్లాడుకోవడం మానేశారు. కాని కొందరికి మాత్రం ఇప్పటికీ ఆమె గురించి అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె స్నేహితులు అమిత్, శ్రేయ మరియు రాహుల్. ఒకరోజు అమిత్ తన ఫోన్లో రాత్రి 12 గంటలకు ఓ వింత వీడియో పరిశీలించాడు. అది నిశ్శబ్దంగా ప్రారంభమై కాస్త చప్పుళ్ళు, ఆపై ఒక అమ్మాయి వింతగా హాసించటం వినిపించింది. ఆ హాస్యం, నిష్కదే. నువ్వు నన్ను వెతుకుతున్నావా? నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఆ పదాలు వినగానే అమిత్ వెన్నులో చలి పుట్టింది. నిష్క నిజంగా అదృశ్యం అయిందా, లేక ఇప్పటికీ ఈ లోకంలో ఏదో రూపంలో కొనసాగుతోందా? శ్రేయ తన తల్లిదండ్రులతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. కాని బయలుదేరే ముందు రాత్రి ఆమె గదిలో తన స్నేహితురాలి ప్రతిబింబం కనిపించింది. నిష్కా, నువ్వు నన్ను వదిలిపోవాలనుకుంటున్నావా? నువ్వు వెళ్ళకూడదు, అందరూ ఇక్కడే ఉండాలి, నాతో. రాత్రి తర్వాత శ్రేయ కూడా అదృశ్యమైంది. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది, నిష్క ఒంటరిగా వెళ్ళలేదు. ఆమె ఇప్పటికీ కొత్త కొత్త ఆత్మలను తనతో తీసుకెళ్తూనే ఉంది. ఇంకా వెనుకటి రాత్రుల మిస్టరీ ఇంకా అంతం కాలేదు. ఇది నిజంగా ముగుస్తుందా, లేక ఎవరో మళ్లీ ఆ అడవిలోకి అడుగు పెట్టాల్సి వస్తుందా? తర్వాత ఏమి జరుగుతుంది? నిష్క ఏమి అవింది? తన స్నేహితురాలు శ్రేయ ఏమి అవింది? తర్వాత భాగంలో చూద్దాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.